వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో జిల్లాలు అతలకుతలమయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లోనే 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో పట్టణాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ చేయనున్నారు. భారీ వర్షాలకు జలమయమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలను హెలికాప్టర్ ద్వారా రేవంత్ రెడ్డి పర్యవేక్షించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాలను వర్షాలు ముంచెత్తినట్టుగా తెలుస్తుంది. ఎడతెరిపి లేకుండా కూడా కురిసిన కుండపోత వాడలతో జిల్లాలు అతలకుతలమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ పరిస్థితి ఏంటి? ఎందుకంటే చూసినట్లయితే గత 2 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా కురుస్తున్నాయి. కాకపోతే మనం నిన్న 2 రోజుల నుంచి ఎక్కువగా అయితే అటు కామారెడ్డి, నిజామాబాద్, అదే విధంగా మెదక్, నిర్మల్ ఈ ఏరియాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా అక్కడున్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అటు కొట్టుకుపోయినట్టుగా అయితే మనం చూసాము. అండ్ అక్కడ ఉన్న రైల్వే ట్రాక్ నుంచి కానీ అదే విధంగా వినాయక మండపాల దగ్గర నుంచి కానీ కంప్లీట్ గా అన్ని ముంచేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో కొంతమంది బాధితులు అందులో ఇరుక్కున్న వాళ్ళని కూడా అటు జిహెచ్ అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో సిబ్బంది ద్వారా వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం కూడా చేశారు. అయితే కంప్లీట్ గా ఈ రోజు దీనికి సంబంధించి ఆ ఏరియాల పరిస్థితి ఎలా ఉందన్న దానిపైన అటు వరద ప్రభావిత ప్రాంతాలు ఏవేవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అటు హెలికాప్టర్ ద్వారా వీక్షించడానికి అంటే అటు తను పర్యవేక్షించనున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళకందరికీ కూడా అటు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలలో ఇరుక్కుపోయిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఆస్తి నష్టం భారీ ఎత్తున జరగడం కారణంగా కూడా అటు సీఎం వరకు కూడా వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు తను ఎట్టి పరిస్థితిలో ఈ రోజు వెళ్లి ఆ మెయిన్ అటు కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ తో పాటు ఇంకా ఏవైతే లోతట్టు ప్రాంతాలున్నాయో ఇటు వర్ష కారణంగా ప్రభావితంగా మారిన ప్రాంతాలన్నీ కూడా
సీఎం రేవంత్ రెడ్డి వెళ్తానని చెప్పైతే చెప్పడం జరిగింది. దాంతో పాటు కేబినెట్ కి సంబంధించిన మినిస్టర్స్ కూడా వెళ్ళనున్నట్టుగా అయితే సమాచారం ఉంది. అయితే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందన్న దానిపైన కూడా ఆరా తీసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ముందస్తు చర్యగా కూడా అక్కడ ఉన్న అధికారులందరికీ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగా ఉంది. ఖచ్చితంగా ఎవరెవరైతే అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్ లోకి మార్చేటట్టుగా చేయాలి అని చెప్పి కూడా గత 2 రోజుల కిందట కూడా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం అయితే జరిగింది. అటు మ్యాక్స్ టు మ్యాక్స్ అటు 50% వరకు కూడా మెయిన్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో మెదక్, నిర్మల్, నిజామాబాద్ ఇవన్నీ కూడా చాలా వరకు అటు ఈ వర్షాల కారణంగా చాలా ప్రభావితం అయ్యాయని తెలుస్తుంది. కంప్లీట్ గా చాలా వరకు అటు వెహికల్స్ కొట్టుకపోవడం కానివ్వండి, కొన్ని ఇల్లులు ఏవైతే అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇల్లులు హౌసెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ తో నిండిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ కూడా వీక్షించారు, చూశారు. కానీ అక్కడ సీఎం వస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది, వీళ్ళకి పైన ఏదైనా ఇట్లా జరిగిన దానిపైన చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అటు సీఎం అయితే ఈరోజు వెళ్తున్నారు. దీనికి సంబంధించి అటు కేబినెట్ మినిస్టర్లు కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మరి కాసేపట్లో హెలికాప్టర్ ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి కంప్లీట్ గా అన్ని చూసి దానిపైన ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే విధంగా అయితే తెలుస్తుంది. లావణ్య, రైట్ భరత్, అంటే ఇప్పుడు చరిత్ర ఎన్నడూ లేని విధంగా కూడా కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లోనే అంటే 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. పట్టణాలు, గ్రామాలు కావచ్చు జల దిగ్బంధంలో కూడా చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా దానికి లోతట్టు ప్రాంతాల్లో ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట అక్కడ లోతట్టులో ఉండే ప్రాంతాల ప్రజలందరూ కూడా ముందస్తుగానే వాళ్ళకి తరలించినట్టుగా తెలిసింది. ఆ లోతట్టు ప్రాంతాలతో పాటు ఇతర మిగతా ప్లేసెస్ కూడా అంటే మిగతా వేరే ఏరియాలు కూడా మునిగిన కారణంగా కూడా వాళ్ళని కూడా సురక్షితంగా బయటికి అయితే తీయడం జరిగింది. అయితే ఎవరికి ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దానిపైన ఒక ఫైనల్ తీర్మానం కూడా చేస్తాననేది చెప్తున్నారు. అయితే ఎవరెవరైతే అక్కడ మెయిన్ గా లోతట్టు ప్రాంతాలు ఇరుక్కున్నారో వాళ్ళందరికీ కూడా అటు ఫుడ్ గానీ, వాటర్ గానీ ఇవన్నీ కూడా అటు డ్రోన్ల ద్వారా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అక్కడంతా కూడా భారీ బందోబస్తు అటు ఎన్డీఆర్ఎఫ్, అదే విధంగా అంటే ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అటు ఆర్మీ లోకల్ పోలీసులు దిగినట్టుగా అయితే సమాచారం ఉంది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం, ఎటువంటి హాని జరగకుండా వాళ్ళందరూ పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా కూడా ఇంకెక్కడైనా ఎవరైనా చిక్కుకున్నారా, ఎవరైనా ఇరుక్కున్నారన్న దానిపైన కూడా అటు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా అన్నిటిపైన కూడా చూసినట్టుగా అయితే తెలిసింది. అయితే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అప్డేట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నట్టుగా అయితే తెలిసింది. దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇమీడియట్లీ పాస్ చేయాలని చెప్పి అటు చాలా స్ట్రాంగ్ గా అధికారులకు చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. దీనిపైన ఇమీడియట్లీ చర్య తీసుకొని బాధితులందరికీ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పి అయితే రేవంత్ రెడ్డి కోరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ భరత్.